తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మరి సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని దాదాపు 10 గంటల సేపు విచారణ చేశారు. ఈ విచారణలో కీలక అంశాలు ఏమైనా వెల్లడించారా? అసలు విచారణ ఏ విధంగా సాగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. మరి వైవి సుబ్బారెడ్డి గారు అసలు విచారణకు సహకరించారంటారా? మరి ఇప్పటివరకు చూసాం పలు కేసుల్లో ఎంతో మంది ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని ఆన్సర్స్. మరి వైవి సుబ్బారెడ్డి ఏమన్నా ఈ కల్తీ నెయ్యి అంశంలో ఏమైనా కీలక అంశాలు వెల్లడించారంటారా సార్? అసలు ఏ విధంగా సాగింది విచారణ? ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని విచారణకు రమ్మన్నారు వాళ్ళు. నేను రావటానికి అసక్తుడిని, రాలేకపోతున్నానంటే వీళ్ళే వెళ్ళారు. అంటే అతను అనారోగ్యం ఏదో ఉండొచ్చు బహుశా. మనం అందరం ఏమనుకున్నామంటే సాధారణంగా ప్రతి వాళ్ళు కూడా కొంత విమర్శ వచ్చింది. ఇప్పుడు వీళ్ళ వైఖరి ఎలా ఉంది అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి టైమింగ్స్ ఇస్తాడు, కోర్టుకి వెళ్ళటానికి ఏమో రప్ప బ్యాచ్ని వేసుకెళ్తాడు. అసలు ఈ దేశంలోనే చాలా విచిత్రమైన పోకటి కింద ఉంది వీళ్ళు ఎవరు అనుకున్న టైంలో ఇతనింటికి విచారణకి వెళ్ళారు. మామూలుగా వాళ్ళ ఆఫీస్ పిలుస్తారు, వాళ్ళ ఆఫీసులో విచారణ చేస్తారు. అటువంటిది వీళ్ళే వాళ్ళ ఇంటికి విచారణకి వెళ్ళారంటే అందరూ కూడా ఏంటి వీళ్ళు స్పెషల్ అనుకున్నారు. అయితే సుబ్బారెడ్డి విషయంలో మాత్రం సుబ్బారెడ్డి గారికి ఆరోగ్యం బాగోలేదు. అంచేత ఇక్కడ మనందరికీ తెలియాల్సింది సాధారణంగా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, వీళ్ళు అక్కడికి విచారణకి వెళ్ళారు అనేటువంటిది అందరికీ తెలియాలంటే ఏం చేయాలి? ఈయన మంచమే పడుకున్నదే ఫోటోలు రిలీజ్ చేయాలి. మామూలుగా అయితే ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబు గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ కానీ అంత నీచాన్ని దిగజారరు. కారణం ఏంటంటే నాయకుడిని బట్టి, పరిపాలకుడిని బట్టి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉండగా పద్మభూషణ్ రామోజీరావు గారు అనారోగ్యంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పడుకున్నప్పుడు ఆ ఫోటోలు రిలీజ్ చేసి చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. వీళ్ళకే అదే డిఫరెన్స్. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు కదా, అలాగనమాట. సరే, ఆయన విచారణ చేశారు. కొన్ని పత్రాలు కానీ కొన్ని ముఖ్యమైన విషయం కొన్ని స్వాధీనం చేసుకున్నారు, ఫైళ్ళు అయ్యని. ఆయన విచారణ చేశారు. డెఫినెట్గా ఆయన తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనేటువంటి డెఫినెట్గా చెప్తారు. వీళ్ళు గుచ్చి వీళ్ళు వేసిన ప్రశ్నలకి ఖచ్చితంగా తడబడ్డాడైనా కొన్నాటికి సమాధానం చెప్పలేడు. మనకున్న సమాచారం జెన్యూన్ సమాచారం ఏంటంటే అతను తడబడ్డాడు. ఇది అంతిమ లబ్ధిదారుడు ఎవడనేటువంటి విషయంలో ఎవరు ఆదేశాల మేరకు ఇవన్నీ చేయాల్సి వచ్చిన దాంట్లో ఆయన కొంచెం తడబడ్డాడు. కారణం ఏంటంటే ఈ వైసీపీ గ్యాంగ్ మొత్తంలో సుబ్బారెడ్డి ఎంతో కొంత మంచోడు. అందరూ ఒకలాగా ఉండరు. యాక్చువల్గా సుబ్బారెడ్డి గారికి ఎంతో కొంత మంచోడు. జగన్మోహన్ రెడ్డి నీడ, జగన్మోహన్ రెడ్డి చిన్నాన, లేకపోతే వాళ్ళ గ్యాంగ్లో ఉన్నాడు కాబట్టి ఆ తాను ముక్కే అయినా అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ అతను పార్టీలకు అతీతంగా కొంతమందితోటి సఖ్యంగానే ఉంటాడు. ఇది అందరికీ తెలిసింది. తప్పని పరిస్థితులు ఆ గ్యాంగ్లో ఉన్నప్పుడు అలాంటి తప్పులు చేయాలి, స్వతహా కూడా ఆయనకుంటే ఉండొచ్చు. ఈ విషయంలో అతనికి ధర్మ సంకటం. ఇప్పుడు నెపాన్ని మొయ్యాల్సి వస్తుంది. అపనంద ఖచ్చితంగా మొయ్యాలి. తప్పులు అతను చేశాడు. అతను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను చైర్మన్గా ఉండగా కొన్ని విషయాల్లో ఈ స్వామివారి సేవలు, ఆర్జిత సేవలు అంటారు, ఆర్జిత సేవలకి ధరలు నిర్ణయించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా, తేలిగ్గా అవతల వాళ్ళకి ఏంట్రా ఇది అనుకునేలాగా కొంచెం కించపరుస్తున్నట్టుగానే వ్యవహరించాడు. స్వామివారి ప్రతిష్టని కానీ దేవస్థానం ప్రతిష్టని దిగజార్చినట్టుగానే ఆ మాట తీరు అలా ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్. అయితే అతను చైర్మన్గా ఇలాంటి అవకతవకలన్నీ జరిగినట్టు ఖచ్చితంగా అతనే బాధ్యుడు. అతన్ని ఎవరు ఆదేశించారు అనేటువంటిది అతను స్వయంగా అతనే చేశాడా, లేకపోతే అతనికి ఎవరన్నా ప్రోద్బలంతో అతను ఇలా చేశాడా అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే సాధారణంగా అటువంటి ప్రతిష్టాత్మక దేవాలయానికి చైర్మన్గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి అంటే స్వయంగా అతనే నేరస్తుడు. సుబ్బారెడ్డి స్వయంగా నేరస్తుడు కాదని నేను అనుకుంటున్నాను. అంటే అతనే ప్రూవ్ అవుతాడు. అతని మీద ప్రెజర్స్ ఉంటాయి. కరుణాకర్ రెడ్డితో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది, వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి ఉంటుంది. అయినా ఈయన కూడా తప్పులు చేశాడు. ఇప్పుడు ఆ విచారణ వాళ్ళు చిన్నప్పన్న ఇతను పిఏ
అతను అకౌంట్లో కోట్లు ఉండడం డెఫినెట్గా ఇతను బినామీగా ఐడెంటిఫై అవుతాడు. అలాగే కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి కూడా స్వాధీనం చేసుకునే అకౌంట్లు తాలూకు ఇవన్నీ మళ్ళా విచారణకు రావాల్సి వస్తుంది, విచారణకి అని చెప్పారు. బహుశా ఇంకొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా ఉంటుందండి. ఇంకా తప్పించుకోలేడు ఆయన. వాళ్ళకున్న ధర్మ సంఘటన ఏంటంటే తను తప్పించుకోవాలంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుంది. అలాగంటే ఇతను కూడా తప్పించుకోలేడు. అలాగని అతని పేరు చెప్పినంత మాత్రం ఇతను వదిలేరు. కాబట్టి మొత్తాన్ని పాపభారాన్ని తనే మోస్తాడేమో అనుకుంటున్నాను. వైవి సుబ్బారెడ్డికి కూడా ప్రాణహాని ఉందంటారు. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి తన పర భేదం లేదండి. చాలా క్రూరమైన ఆలోచన విధానం. తనకు అడ్డొచ్చిన వాడు ఎవడైనా సరే తనకి ఇబ్బంది కలుగుద్ది అనుకున్నప్పుడు ఎవరినైనా సరే చీటీ చింపేంటారు అని చెప్తాడు అతను. ఇది ఆయన మోడస్ ఆపరెండి. ఇక్కడ కొన్ని విషయాల్లో వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ లాగా యుద్ధంలో ఉన్న సైనికులు వాళ్ళ దేశం కోసం యుద్ధం చేస్తారు. ఇతను ఏంటంటే తన ఉనికి కోసం, తన పెత్తనం కోసం, తన ధన దాహం తీర్చుకోవడం కోసం, తన రక్తదాహం తీర్చుకోవడం కోసం ఎవరడ్డు వచ్చినా కానీ వాళ్ళకి మరణం ప్రసాదిస్తాడు వాళ్ళకి. అది మనం ఛానల్ నుంచి చూస్తున్నాం. అది ఇక్కడ ఈ కల్తీ నెయ్యి అంటున్నారు, కాదండి, నకిలీ నెయ్యి. ఏదన్నా నెయ్యిలో కొంచెం ఏదైనా కలిపితే కల్తీ నెయ్యి అవుద్ది. అసలకు నకిలీలాగా నెయ్యికి బదులు ఇంకో పదార్థాన్ని పంపించారు, దాన్ని నకిలీ నెయ్యిగా చలామణి చేశారు. కాబట్టి దాన్ని మన నకిలీ నెయ్యి అని ప్రస్తావించాలి పేరు దానికి. కల్తీ నెయ్యి అంటే నెయ్యిలో కల్తీ అయితే కల్తీ నెయ్యి అంటారు. అసలు నెయ్యే లేదు కదా అక్కడ. నెయ్యికి బదులు వాళ్ళు ఏదో పదార్థాన్ని వాడారు, కెమికల్తో తయారు చేసింది. ఇది మహాపచారం అండి. ఎందుకంటే దానికి బాధ్యులైన వాళ్ళందరూ కూడా ఇవాళ కొంతమంది తప్పించుకోవచ్చేమో కానీ అంటే వాళ్ళ ప్రస్తావన లేకుండా వాళ్ళు కూడా తప్పించుకోలేరు. ఉదాహరణకి ఇతను అంటున్నాడు కదా ధర్మారెడ్డి, వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు, వీళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు అని అడుగుతున్నాడు అతను. నిజమే, అతని వాదనలో అర్థం ఉంది. నన్ను ఒక్కడిని ఎందుకు అడుగుతారు, దీంట్లో ఉన్న వాళ్ళందరినీ లాగలగాను. వాళ్ళు చెప్పుంటారు, నీతో అయిపోలేదు, ఇంకా ఉన్నారమ్మా లైన్లో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ దగ్గర కూడా వెళ్తాం, నువ్వు చెప్తే వాళ్ళ పేరు వాళ్ళని కూడా తీసుకొస్తామని చెప్తారన్నమాట. ఇక్కడ ఆ విచారణ చేసే అధికారులు చాలా సౌమ్యంగాను సున్నితంగాను ఉన్నట్టు అనిపిస్తారో కానీ వాళ్ళు మెరికల్ లాంటి వాళ్ళని అక్కడ పెడతారు. వాళ్ళ పూర్వాపరాలు వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకుని పంపిస్తారు. కాబట్టి ఎవరో సందేహపడాల్సిన అవసరం లేదు. సిఐడి కానీ సిట్ ఇప్పుడు ప్రభుత్వం నియమించిన వాళ్ళలో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం వెలికి తీసి వాళ్ళ కెరీర్లోనే బెస్ట్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒకటి స్వామివారి విషయం, ఆ దేవస్థాన ప్రతిష్ట దిగజార్చే చేసిన కార్యక్రమం కాబట్టి అందులో కూడా వాళ్ళు కూడా చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరిస్తారు. రెండు, వాళ్ళ కెరీర్లో ఇటువంటి పెద్ద తలకాయలను హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. అలాగే వాళ్ళ కెరీర్లో ఇది మంచి ప్లస్ మార్కులు పడతాయి, ఉన్నత స్థానానికి వెళ్తారు. అలాగే ముఖ్యమైన దర్యాప్తుల్లోనూ ముఖ్యమైన విచారణ కేసుల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటారు, వీళ్ళకి ఒక అడుగు ముందుకేస్తారు. వాళ్ళకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్, తృప్తి ఉంటుంది. ఇన్ని రకాలు కలిసి వచ్చినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తారు. అవతల వాళ్ళు నిజంగా దోషి కాబట్టి ఎవరినన్నా కావాలి ఇరికించాలంటే ఇబ్బంది ఉంటుంది, కానీ నిజం చెప్పడానికి ఇబ్బంది ఉండదు, దాన్ని తడుముకోవాల్సిన అవసరం ఉండదు, ముఖ కవళికల్లో మార్పు రాదు. నిజం చెప్పడానికి ఏముంది, నిజం ఉన్నట్టు చెప్తారు. కాబట్టి దేనన్నా లేనిది ఉన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు ఉన్నాయనుకోండి, రకరకాల ఫ్రేమింగ్ కావాలా, దానికి అంతా చాలా ఎక్సర్సైజ్ చేయాలి. దొంగ కేసులు పెట్టి దాన్ని అబద్ధాల సాక్ష్యాలతో దాన్ని ఫ్రేమింగ్ చేయాలంటే ఈ నిజాలకి జరిగినట్టుగా దాన్ని వెలికి తీసినప్పుడు వీళ్ళకే ఇబ్బంది ఉండదు. నల్లేరు మీద నడకలాగా సాగిపోద్ది వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు, అది వాళ్ళ సాగుకు వచ్చింది, అది దాన్ని సరిగ్గా ఫ్రేమ్ చేయలేరు. అలాగే ఉచితంగా ఇసుక ఇచ్చిన దాని మీద కేసులు పెట్టారు. అలాగే ఈ స్కిల్ కేసు చచ్చారు వాళ్ళు, అందులో మనీ ట్రయల్ ఉందా లేదో తెలుసుకోవడానికి.
అది బయట పెట్టలేకపోయారు. కేసే నమోదు చేయకుండా అరెస్ట్ చేయరు. అది ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాలనుకున్నారు, అరెస్ట్ చేయరు అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి రివర్స్ కంప్లీట్గా అన్ని ఆధారాలు స్టెప్ బై స్టెప్ కింద నుంచి పై వరకు వెళ్తున్నారు. మాలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నామంటే కింద నుంచి పైకి వెళ్ళటం లేట్ అయిపోతుందని తట్టుకోలేకపోతున్నారు జనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అతని పరిపాలన అరాచకాన్ని తట్టుకోలేరు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల నమ్మకము, ఆ స్వామివారి అశేషమైన భక్తులకు కానీ ఇంత జాప్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. ముందు లోపలేసేసి తర్వాత విచారణ చేయండి అని అడుగుతున్నారు. అది జరిగితే కూడా కరెక్ట్గానే వస్తుంది. కానీ వాళ్ళందరినీ ఒప్పించాలి, మెప్పించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఒక్క తప్పు కూడా ఉండకూడదని వాళ్ళు భావిస్తున్నారు. ఎవరో వేలెత్తి చూపకూడదని. వీళ్ళు ఎంత పెర్ఫెక్ట్గా చేసినా వాళ్ళు వేలెత్తి చూపడం మానరు, ఈ అక్రమ కేసులు అనడం మానరు. ఆ సాక్షిలో గట్ట ఎలాగొస్తున్నాయంటే సుబ్బారెడ్డే వీళ్ళని ఎదురు ప్రశ్నించినట్టు, దర్యాప్తు అధికారులు నీళ్లు నవ్వినట్టు రాసుకొస్తున్నారు. ఇది వాళ్ళు దిగజారిపోవటానికి లిఫ్ట్లు వేసుకుని దిగజారుతున్నారు. మామూలుగా ఏమన్నా మెట్లు దిగుతాడు, స్థాయి దిగుతారు. వీళ్ళు దిగజారడం అంటే లిఫ్ట్ పెట్టుకున్నారు కింద దిగిలిపోవటానికి. అసత్యాల అభూత కల్పనలో రాయటంతో ప్రతిరోజు వాళ్ళు మాస్టర్ డిగ్రీ పొందారు. పనికిమాల డిబేట్లు పెడతారు ఏంటండి. ఇలాంటివన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ పీడ ఎప్పుడు విరగడవద్దా అని దాదాపు 3/2 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ పీడ ఎప్పుడు విరగడవద్దా అని చూస్తూ ఉన్నారు. దానికి భగవంతుడి సహాయం కూడా కావాలి.